వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ఏపీలో కూటమి ప్రభుత్వం ముందు ప్రస్తుతం ఉన్న సవాళ్లలో ఉద్యోగాల కల్పన కూడా ఒకటి. అయితే రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో ఉద్యోగాల కల్పన పెను సవాల్గా మారిపోయింది. అదే సమయంలో రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు నిపుణుల కొరత చాలా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో నిపుణులకు అవసరమైన కోర్సుల్ని అందుబాటులో ఉంచడం ద్వారా ఈ సమస్యను అధిగమించబోతుంది. ఇందుకోసం ప్రభుత్వం రాష్ట్రాన్ని 6 క్లస్టర్లు 10 సెక్టార్లుగా విభజిస్తోంది. ఉమ్మడి జిల్లాలను క్లస్టర్ గా తీసుకుని స్థానికంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో అక్కడి పరిశ్రమల్లో అవసరమైన నైపుణ్యాలను బోధించే కోర్సుల్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఈ లెక్కన ఉత్తరాంధ్ర జిల్లాలో ఫార్మా కోర్సులు, గోదావరి జిల్లాలో ఆక్వా కోర్సులు, కృష్ణా గుంటూరు జిల్లాలో టెక్స్టైల్స్, ప్రకాశం నెల్లూరు జిల్లాలో గ్రానైట్, ఆయిల్ ఉత్పత్తి సంబంధిత కోర్సులు, చిత్తూరు కర్నూలులో ఎలక్ట్రానిక్స్, విద్యుత్ సంబంధిత కోర్సులు, అనంతపురం కడపలో ఆటోమొబైల్, సిమెంట్ అనుబంధ కోర్సుల్ని అందుబాటులోకి తెస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఎదుర్కొంటున్న మరో సమస్య పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు ఆ తరువాత ఇంజనీరింగ్ కోర్సులకు వెళ్లిపోతున్నారు. దీంతో పరిశ్రమల్లో మధ్యతరగతి ఉద్యోగులు అందుబాటులో లేకుండా పోతున్నారు. ఈ కొరత అధిగమించేందుకు పాలిటెక్నిక్ చదివిన వారికి స్థానికంగా ఉద్యోగాలు కల్పించే కోర్సుల్ని అందుబాటులోకి తెస్తున్నారు. దీంతో యువత స్థానికంగా ఉద్యోగాలు చేసుకునేందుకు వీలుగా ఈ కోర్సుల్ని ఎంచుకుంటారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. స్థానికంగా డిమాండ్ ఉన్న కోర్సుల్ని పాలిటెక్నిక్ విద్యలో అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఆయా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు అక్కడే ఉండి పరిశ్రమల్ని సంప్రదించి క్యాంపస్ నియామకాల్ని లభించేలా చేస్తున్నారు. దీంతో విద్యార్థులు కూడా దూర ప్రాంతాలకు వెళ్లకుండా లోకల్లో ఉండి చేసుకునే ఉద్యోగాలకు ఆసక్తి చూపడంతో పాటు పరిశ్రమలకు మానవ వనరుల కొరత కూడా తీరబోతుంది.